నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏం నడుస్తున్నాయి? పార్లమెంట్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు కలిపి పెట్టిరు. దీని మీద రచ్చ అవుతున్నది. మెయిన్ ప్రధానమైన వార్త, ఇప్పుడు మనకు కావలసిన వార్త అదే. దాని మీదనే అవగాహన పెంచుకోవాలి మనం. అయితే ఏంది ఇక్కడ అంటే, నెగ్గని మహిళా కోట డీలిమిటేషన్ బిల్లుని కలిపి పెట్టడంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లును వేరుగా పెట్టాలని కోరినా అంగీకరించని అధికార పక్షం. అంటే ఇప్పుడు దీంట్లో మహిళలకు వ్యతిరేకము ఎవరని తెలుస్తున్నది అని అంటే బీజేపీ క్లియర్గా తెలుస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే మీరు విడిగా పెట్టండి, విడిగా పెడితే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు బల్లా గుద్ది నోరు పోయేటట్టు మొత్తుకున్నా కానీ నో పెట్టలేదు ఎవరు? బీజేపీ ప్రభుత్వం. అయితే సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టిరు. అయితే వీగిపోయింది. ఇప్పుడు ఇదేంది? ప్రతిపక్షాలకు ఒక విజయం, ఇది అతిపెద్ద విజయం. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు. డీలిమిటేషన్, యూటీల చట్టాల సవరణ బిల్లులు వెనక్కి. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్కు పెట్టని కేంద్రం. మోదీ హయాంలో లోక్సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. ఎందుకంటే పతనము మొదలైంది. ఎన్ని రోజులు ఎగురుతారు? ఎక్కువ పొంగిన పాలు పొయ్యి పాలు. ఎంతవరకు పొంగాలనో అంతవరకే పొంగాలి. ఎక్కువ పొంగి అతి చేసుకుంటూ పొయ్యి దేశంలో మేమే అధికారంలో ఉండాలి శాశ్వతంగా, ఇక ప్రతిపక్షాలు అనేవి కనబడకుండా పోవాలి. మళ్ళీ దీంట్లో వివక్ష, నార్త్ సౌత్ మీద ఎక్కువ వివక్ష. సౌత్లో ఎందుకంటే బీజేపీ లేదు ఎక్కడ కూడా. మన దగ్గరనే 8 ఎంపీ సీట్లు ఇచ్చినాం. కనీసం ఆ కృతజ్ఞత అన్నా ఉంచుకొని ఇటువంటి చెయ్యొద్దు అని కూడా లేదు. కావాలని ఇప్పుడు ఏంటంటే ఈ 8 మంది కూడా వాళ్ళు చెక్కు చేతల్లో ఉంటారు కదా. ఇక్కడ అధికారం లేదు, కేంద్రంలోనే కదా అధికారంలో ఉన్నది. వాళ్ళ చెక్కు చేతల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేసినా ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా ఇంకా సమర్థిస్తున్నారు సిగ్గు లేకుండా. అట్లా ఉన్నది పరిస్థితి. అయితే నిన్న మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ఇగో ఈయన అంటనే ఉండు, మహిళల హక్కులను ప్రతిపక్షాలు వ్యతిరేకం, మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం అని చెప్పేసి ఈయన అంటుండు. ఇక్కడనేమో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, బిల్లును వేరుగా పెట్టాలని కోరిన అంగీకరించిన అధికార పక్షం. ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద బురద చల్లుకుంటూ పోవాలి, పబ్బం గడుపుకోవాలి. ఆ డీలిమిటేషన్ని దానికి ముడిపెట్టిరు. ఎందుకంటే ఇప్పుడు అది బిల్ పాస్ కాదు. పాస్ కాకపోయేసరికి ఏం చేయాలి? ప్రతిపక్షాల మీద మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ పోవాలి. అందుకనేగో ప్రతిపక్షాలు వ్యతిరేకం అని చెప్తారు. ఎవరు వ్యతిరేకం అంటే వీళ్ళు వ్యతిరేకం. మహిళా రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకం. ఇక్కడ క్లియర్గా చెప్పినా కానీ వీళ్ళు పెట్టలే. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. దేనికి ఫైర్? అధికారంలో ఉన్నప్పుడు చేయలేరు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ తీరు. కాంగ్రెస్ బరాబర్ చెప్తున్నది, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇండిపెండెంట్గా పెట్టండి, దానికి సంపూర్ణ మద్దతు మేము ఇస్తాము అని క్లియర్గా చెప్తుంది. అయినా కానీ మీరు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా మీరు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు కలిపి పెడితే మద్దతు ఏమని చెప్పారు. అది క్లియర్గా మీ అవసరాల కోసము. ఇప్పుడు నువ్వు అఖిలపక్ష సమావేశాలు లేవు, ఏమీ లేకుండా ఒక నియంతలాగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని డీలిమిటేషన్ పెట్టేసి దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ప్రతిపక్షాలను ఇరుకున పెడదామన్న ఉపాయంతో పెట్టిన బిల్లు అది పాస్ అవుతుందా? అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? ప్రజలు ఏమన్నా గుడ్డోళ్ళ? ప్రతి విషయం గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. కాకపోతే ఎక్కడనో కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. కాకపోతే ఈ విషయం కూడా వాళ్ళ దగ్గరికి చేరకపోయి ఉండొచ్చు. కాకపోతే మ్యాక్సిమం 70 to 80% పీపుల్ అంతా గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ఆడుతున్నారు, ఇవాళ ఆ బిల్లు పాస్ కాకపోవడానికి కారణం కూడా మీరే అని కూడా ప్రజలు క్లియర్గా తెలుసుకున్నారు. క్లియర్గా తెలుసుకొని ఇప్పుడు మీకు నెక్స్ట్ బుద్ధి చెప్తారు. ఫస్ట్ మీకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది కదా, 2029 వరకు పూర్తి స్థాయిలో దెబ్బ తగిలి ఎక్కడి నుంచి మొదలయ్యారో మళ్ళీ అక్కడికే పోతారు.
గుర్తుపెట్టుకోరు. మీరు ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల బాగు కోసం మీరు రాజకీయాలు చేస్తలేరు. మీ పార్టీ బాగు కోసం, మీరు శాశ్వతంగా అధికారం ఉండడం కోసం, పేరుకేమో బయట కొన్ని శత్రువులని ఏలుబెట్టి చూపించడం, చీకట్ల వాళ్ళతోని స్నేహం ఏర్పరచుకోవడం, ఇటువంటి పనులు చేస్తుంటే జనాలకు తెలియదు అనుకుంటున్నారా? మీరు బీహార్లో ఎట్లా పోటీ చేసిర్రు, యూపీలో ఎట్లా పోటీ చేస్తున్నారు, బెంగాల్లో ఎట్లా పోటీ చేస్తున్నారు, ఎవరితో కలిసి పోటీ చేస్తున్నారు? మరి మీరు నిత్యం పొద్దున్న లేస్తే విమర్శించేది ఎవరిని? మళ్ళీ వాళ్ళతోని కలిసి ఎందుకు పోటీ చేస్తున్నారు? అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నీతి. ఏంటంటే పైకేమో తిట్టుకోవాలి, ఎంఐఎం మీరు మేము తిట్టుకుందాం, ఎంఐఎం కూడా వస్తుంది, బీజేపీని తిడుతుంది, బీజేపీ వస్తుంది, ఎంఐఎం తిడుతుంది. తిట్టి బెంగాల్లో ఎవరు ఇలా చుట్టాలు ఉన్నారు? ఎవరన్నా బెంగాల్ ఎట్లా పోటీ చేస్తాడు 181 సీట్లల్లో? ఎందుకు? ఓన్లీ ముస్లిం అని రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఓట్లు చీల్చాలి. ముస్లిం ఓట్లు మొత్తం ఎంఐఎం కొడితే, మిగతా ఓట్లు బీజేపీ కొడితే అక్కడ అధికారంలోకి రావడానికి ఇదొక ప్లాన్, ఎత్తుగడ. అంటే మీరు ముస్లిమ్స్ ఇద్దరు ఒకటే కదా, బీజేపీ నాయకులు ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ ప్రజలు కూడా కాదు. మీరు బీజేపీలో ఉన్న నాయకులు, ఎంఐఎంలో ఉన్న నాయకులు ఒకటే, కానీ కింద ఉన్న ప్రజలు కొట్టుకు సావాలి. మీ ఉద్దేశం అది. మత విద్వేషాలు రెచ్చగొడతారు, ఆ టైంలో వీళ్ళు కొట్టుకోవాలి. ఎప్పుడు అదే మైండ్ సెట్లో ప్రజలు ఉండాలి. మేము పైన ఉన్న నాయకులం మాత్రం మేము అలాయ్ బలాయి తీసుకుంటాం, పాలు పంచుకుంటాం, అధికారం పంచుకుంటాం, వాళ్ళ మీద ఐటీలు దాడులు జరగకుండా చూస్తాం, అన్నీ చేసుకుంటూ పోతాం, కానీ జనాలని పిచ్చోళ్ళని చేస్తాం, ఎప్పటికీ అధికారంలో ఉంటామని ఇక ఇటువంటి బిల్లులు తీసుకొని వచ్చి పెడతారు అన్నట్టు. ఇటువంటి బిల్లులు కూడా లెక్కలతోని మంచిగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే నార్త్లో ఉన్న రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి కదా, ఏ ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ఏ ఏరియాలో తక్కువ ఉన్నారు చూస్తారు. దాన్ని బట్టి ఆ సీట్లు పెంచుకుంటూ పోతారు. పెంచుకుంటూ పోయి ఏం చేస్తారు, వాళ్ళని సపరేట్ నిలబెడతారు. మళ్ళీ అధికంగా ఉన్న జనాభాను కూడా కలిపి చేయరు. వీళ్ళు ఏదో 15%, 20-25% ఏరియా ఉన్నదాన్ని కలుపుతారు. ఈ 25% ఓట్లు వాళ్ళకు పడాలి, మళ్ళీ వీళ్ళ ఓట్లు వీళ్ళకు పడాలి. ఆ ప్లాన్ ప్రకారం పోతారు అన్నట్టు. వీళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండాలి, కానీ జనాలు బాధపడుతున్నారు. మేము ఓట్లే వేయలేదు వీళ్ళకు, వీళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిరని బాధపడుతున్నారు. మీకు వేయలే ఓట్లాలు, మిమ్మల్ని వద్దనుకున్నారు, కానీ మీరు కొన్ని మిత్రపక్షాల సాయంతో ఇవాళ అధికారంలో కూర్చున్నారు. బలవంతంగా భరిస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు గుర్తుపెట్టుకోరి బీజేపీ నాయకులు, మీరు ఇట్లనే చేసుకుంటూ పోర్రి, ప్రతి దగ్గర బుద్ధి చెప్తారు. మళ్ళీ మీదికి వెళ్ళంటే ఇంక ఈయన మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ కోసం ఉద్దేశించి డీలిమిటేషన్ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనాభా 40 లక్షలు దాటింది. ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపును అబద్ధ ప్రచారంతో అడ్డుకుంటున్నాయని వెళ్ళాడు. ఏమి లేదు, అమిత్ షా వచ్చినాక బీజేపీ మొత్తం చెదలు పట్టిపోయింది. రాజకీయం ఏంటంటే అమిత్ షా డబ్బు వ్యామోహం ఎక్కువ ఉండి ఆయన ఇక అదే ధోరణిలో వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే అమిత్ షా గన ఇక నేను నెక్స్ట్ నేనే అవుతా అని చెప్పేసి అనుకోని ఈయన ముందరకు వచ్చి నెక్స్ట్ ఈయన ప్రధానమంత్రి కోసం, ఈయన ప్రధానమంత్రి కావడం కోసమే ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. ఈ డీలిమిటేషను, ఈ సీట్లు పెంచుకోవడము, నార్తలు పెంచుకొని అధికారంలోకి వచ్చినాక ఈయన ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాడు. అమిత్ షా నీ జీవితంలో ప్రధానమంత్రి ఇక కాలేవు, ఇక మంత్రి కూడా కాలేవు. సత్యం, బయట ఎవరో దుమ్మిరి కూడా, అది కూడా వాస్తవం, గుర్తుపెట్టుకోరు. అయితే ఇక్కడ ఏంది, రాహుల్ గాంధీ గారు ఏమంటారు ఈ విషయంలో? మహిళా రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి, ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు, దేశ ఎన్నికల స్ట్రక్చర్ను మార్చడానికి చేసిన ప్రయత్నం. మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసం తెచ్చిన బిల్లు కాదు ఇది. ఒకవేళ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, ఈ బిల్లు పెట్టాలి అని అనుకుంటే ఇండివిజువల్గా పెట్టుది, మేము సహకరిస్తాం, మేము మద్దతు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. 2023లో ఆమోదించిన చట్టాన్ని యథాతథంగా తీసుకురండి, ప్రతిపక్షాలన్నీ దానికి బేషరతుగా మద్దతు ఇస్తాయి. 2023లో ఏదైతే చట్టం తీసుకొచ్చిర్రో ఆ చట్టాన్ని తీసుకురండి, బేషరతుగా మద్దతు ఇస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు చేసిన దాన్ని తీసుకురండి, దానికి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ అనేది ముడిపెట్టింది. దానికి ఎవరంటే ప్రధాన సూత్రధారి అమిత్ షా. ఈయన ప్రధానమంత్రి కావడం కోసం ఇక ఎత్తులకు పై ఎత్తులు అన్నీ వేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టు. ఎప్పుడైతే ఇక ఈ ఎంఐఎంతో కూడా దోస్తీ కట్టుడు, లోపల మాట్లాడుకున్నాడు,
ఏం చేయాలి, నెక్స్ట్ అధికారంలో కూర్చోవాలి. కంపల్సరీ నెక్స్ట్ అమిత్ షా ప్రధానమంత్రి కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. మామూలు ప్రయత్నాలు కాదు, తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలి. అమిత్ షా అనేటువంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం మొత్తం కొలాబ్స్, ఇప్పటికే దాదాపు కొలాబ్స్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇతనిని మాత్రం రానియొద్దు. మోదీ వేరు, అమిత్ షా వేరు, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నది ఇప్పుడు మోదీ సైలెంట్ అయిపోయిండు. మోదీ 2 టర్ములు పరిపాలించాడు, 3వ టర్ముకు సైలెంట్ అయ్యిండు. ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా, మరి ఆయన యాక్టివ్గానైతే ఉండలేడు. గతంలో ఉన్నంత యాక్టివ్గా మోడీ కూడా ఉండలేడు. ఆయన రిటైర్మెంట్ అన్నారు, మళ్ళీ దాన్ని సవరించుకోరు. వాళ్ళ పార్టీ సమస్య కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ ఈసారి కావాల్సి ఉండే నెక్స్ట్ ప్రధాని అయిదామన్న ఆలోచనతోని ఇవన్నీ ఎత్తుగడలేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ జాతీయ విపత్తును అడ్డుకున్నాం, చరిత్రలో లిఖించదగిన రోజు సీఎం రేవంత్ ఒక పోస్ట్ చేసిండు ట్విట్టర్లో, ఎక్స్లో. మరి నిజంగా ఇది గినక బిల్లు పాస్ అయినంటే పరిస్థితి ఏంది, ఏమైతుంది అని అంటారు జనాలు. డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టమేంది అంటారు. కానీ నష్టమేంది అంటే మనము కేంద్రాన్ని మనకు రావాల్సినవి రాకుండా మనం అక్కడ నిలదీస్తందుకు పోతే అసలు నీ మాట వినేటోడు కూడా ఉండడు, నీ అవసరం కూడా ఉండదు. అక్కడ నీకున్న సీట్లకు నువ్వు అక్కడ ప్రశ్నించడానికి నిన్ను దేకను కూడా దేకరు అన్నట్టు. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసి దక్షిణాది మొత్తం పీక నొక్కి కుసబెట్టాలన్న ప్రయత్నంలో బీజేపీ చేస్తుంది. అందుకనే దీన్ని అందరూ ఖండించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యంగా ముందుగా ఖండించి అందరినీ ఏకం చేసిండు. తమిళనాడు, బెంగాలు, యూపీలో కూడా అఖిలేష్, మమత, ఇక్కడ స్టాలిను అందరు ఖండించి బలంగా ఎదుర్కొనేసరికి ఆ జాతీయ విపత్తుని అడ్డుకున్నారు. వాస్తవానికి మరి ఎందుకు అంటే మనకు అప్పట్లో ఏం చెప్పారంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, జనాభా నియంత్రణ చేపట్టాలి, జనాలు పెరిగిపోతున్నారు, భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉన్నది, జనాలు పెరిగిపోతే కంట్రోల్ చెయ్యుర్రి, ఒక్కలు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదంలో తీసుకురారి అని చెప్పి సౌత్ను మొత్తం జనాభా కంట్రోల్ చేసింది. సౌత్లో అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచన చేసి జనాభా నియంత్రించుకుంటే, నార్త్లనేమో జనాభా ఇట్లా చీమల పుట్టల్లాగా పెరిగిపోయారు. బీహార్, యూపీలా వాళ్ళదే రాజ్యం అయిపోతుంది. ఇక దీన్ని ఖండించాలి. ఇప్పుడు వాళ్ళకేమో నియంత్రణ లేదు, ఇక్కడ సౌత్లో నియంత్రణ. ఏ రకంగా చూసుకున్నా లేటెస్ట్గా మీరు జనగణన చేసినాక అన్ని రూల్స్కు సమానంగా పాటించి ముందలు పోతే అన్నిటికీ మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు. నువ్వు దానికి బోడగుండుకు మోకాలు ముడిపెట్టినట్టు మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చి నీ చిత్తశుద్ధి ఉంటే సపరేట్గా పెట్టాల్సిండే. 2023లో ఏదైతే చట్టం తెచ్చినో మహిళల కోసం, ఆ చట్టాన్ని అమలు చేయి, దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతామని చెప్తున్నారు. అయినా కానీ మీరు దానికి రెండింటికి కలిపి తీసుకొని వస్తున్నారు. ఎట్లా తీసుకురావాలంటే దీనికంతా స్కెచ్ చేసింది కూడా కారణం అమిత్ షాని మాత్రం అస్సలు నమ్మకుర్రి, ఇక గుర్తుపెట్టుకోర్రి. ఎందుకంటే నెక్స్ట్ ప్రధానమంత్రి ఆలోచన ఎవరికి ఉన్నదంటే అమిత్ షాకు ఉన్నది. కాబట్టి ఆయన చేస్తున్న ఆటలు ఇవన్నీ, ఈ ఆటలో ఎవరు కూడా బలి కావద్దు.